హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గ్యాస్ ట్రబుల్ 100% తగ్గించే రెమెడీ అయితే నేను చూపిస్తున్నాను. సోపు, జీలకర్ర, వాము, పటికి బెల్లం, ఎండు ఖర్జూరాలు, వీటన్నిటిని అయితే సమాన క్వాంటిటీలో అయితే తీసుకోవాలండి. ఈ ఖర్జూరకాయలను అయితే లోనున్న గింజ అయితే తీసేసేయాలి. ఫస్ట్ రోట్లో అయితే ఇలా ఒక్కోటి వేసుకుని ఇట్లా దంచుకోవాలండి. మొత్తం అన్నిటినీ ఇలా అయితే దంచేసుకోవాలి. వీటిలో ఉన్న ఈ గింజను అయితే తీసేయాలండి. మొత్తం అన్ని అట్లా అలా బొలిచేసుకోవాలి. కడుపులో మంట ఉన్న, గొంతులో మంటగా ఉన్న ఇది వాడితే కొన్ని తగ్గుతుందండి. ఇదైతే నేను ఓన్గా అయితే చేయట్లేదండి. ఆయుర్వేదం డాక్టర్ గారు ఒకసారి నాకు చెప్తే నేను దీన్ని ఇంకా ఇక్కడ మా దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు కూడా దీన్ని చూసిన తర్వాత నేను ఇదైతే వీడియో పెడతాను. డైలీ వాళ్ళైతే డబ్బాల్లో పెట్టుకుని రోజు తాగుతున్నారు. ఇది ఎక్కువగా అయితే బాగా పనిచేస్తుందండి. ఇలా మొత్తం గింజలను అయితే తీసేసుకోవాలి. ఈ గింజల పాళంగా వేసేస్తే మిక్సీకి పట్టేస్తాయండి. ఇలా మొత్తం గింజలు తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కోటి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి ఒక్కోటి ద్వారగా వేయించుకోవాలి. ఫస్ట్ జీలకర్ర అయితే ఇలా వేయిస్తున్నాను. ఇదైతే బాగా వేడైపోయిందండి. ఇక తీసేద్దాం దీన్ని. ఇప్పుడైతే వాము అయితే వేయించుకుందామండి. ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా బాగా పనిచేస్తుందండి. కానీ మనం వాడేది కంటిన్యూగా ఒక 3 months అన్నా వాడాలండి. అప్పుడే రిజల్ట్ అయితే ఉంటుంది. వాము కూడా వేయిపోయిందండి. పక్కకి పెట్టేసుకుందాం తీసి. ఇప్పుడు సోప్ వేసుకుందామండి. ఇది కూడా ద్వారగా వేయించుకోవాలి. వీడియో అయితే ఫుల్గా చూడండి, అప్పుడే మీకు మొత్తం అర్థమైద్ది. సోప్ కూడా వేగిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ 3 అయితే బాగా చల్లారనివ్వాలండి. ఈలోగా పటి బెల్లాన్ని అయితే కొంచెం చితక్కొట్టుకుందాం. ఇలా రోట్లో అయితే వేసి నేను అలా అయితే చితక్కొట్టుకుంటానండి. మీ దగ్గర చిన్న రోలు ఉంటే చిన్న రోట్లో వేసి చితక్కొట్టుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. మొత్తం ఇలా అయితే దంచేసుకోవాలి. నేను వాడే ప్రతిదీ అయితే మన వంటలో ఉపయోగించేదేనండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. రిజల్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఈ పౌడర్ని కూడా తీసేసుకుందాం. ఈ రెండింటిని ఇలా అయితే దంచేసుకోవాలి. పౌడర్ని అయితే ఇలా పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి జీలకర్ర, వాము, సోపు అయితే చల్లారనియ్యి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సోపు, వాము, జీలకర్ర ఈ 3 కలిపి అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. వాము అయితే తొందరగా పౌడర్గా అయితే అవదండి. బాగా మెత్తగా చేసుకోవాలి. ఇదిగోనండి నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తగా ఎంత మెత్తగా అయితే అవ్వాలి. పౌడర్ లాగా చాలా మెత్తగా అయితే ఉండాలి. ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి దీన్ని. ఇదే మిక్సీ గిన్నెలోకి ఈ ఎండు ఖర్జూరాలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఎండు ఖర్జూరాలు, పటి బెల్లం ఈ రెండింటిని కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం. ఎండు ఖర్జూరాలు కూడా నలిగినట్టు ఉంటాయి కదండి, తొందరగా నలగవు. బాగా మిక్సీ అయితే పట్టాలి. ఎంత మెత్తగా అయితే అయిపోవాలి. మీరు చేయి పట్టుకుని చూస్తే ఇలా ఎంత మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి జీలకర్ర, వాము, సోపు పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. ఈ మొత్తాన్ని ఇలా పౌడర్గా అయితే మొత్తం కలిపేసుకున్నానండి. ఇలా అయితే వచ్చింది నాకు. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనిద్దాం. అంటే మిక్సీలో పట్టాం కదండి, వేడిగా ఉండేది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఎలా కాసేపు చల్లారనివ్వాలండి. దీనికి ముందు క్వాంటిటీ ఫస్ట్ కరెక్ట్గా ఉండాలండి. మొత్తం 5 కూడా కరెక్ట్గా ఉంటేనే మనం వాడేదానికి రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇలా గాజు చేసి అయితే ఒకటి తీసుకోండి. గాజు చేసా కానీ డబ్బా కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి. నేనైతే గాజు చేసా బెస్ట్ అండి. అందుకే దీంట్లో స్టోర్ చేసుకుంటాను. కొంచెం కొంచెం దీంట్లో వేసేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్
ఇలా పెట్టుకోవాలండి గాజు సీసాలో. ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకోండి. హాఫ్ స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఈ వాటర్ని పరగడుపున తాగండి, మంచి రిజల్ట్ అయితే ఉండిద్ది. లేదు వాటర్లో తాగే అంత బిజీ అనిపిస్తే ఇలా చేతి చిటికిన వేలుతో 2 చిటికలు వేసుకోండి సరిపోతుంది. మీరు ఎలా తీసుకున్న రిజల్ట్ అయితే బాగుంటుందండి. గ్యాస్ ట్రబుల్కి, పీసీఓడికి, కాళ్ళ నొప్పులకి మంచిగా అయితే పనిచేస్తుంది. మీరు వాడిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.